హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, రష్యాలో ఒక సెక్స్ మినిస్ట్రీ అని చెప్పేసి ఒక కొత్త శాఖ ఏర్పాటు చేశారు సార్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా అందరికీ కూడా చర్చించుకుంటున్నారు, ఎందుకు ఏర్పాటు చేశారు, దీని విధులు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి. మరి ఏం చేస్తుంది ఈ శాఖ, ఎందుకు ఏర్పాటు చేశారు సార్ దీన్ని స్పెషల్గా? రష్యాలో మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ అనే ఒక మంత్రిత్వ శాఖ ఏర్పడింది అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్న న్యూస్. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇలాంటి ఒక శాఖ లేదు, ఒక మంత్రిత్వ శాఖ లేదు. ఫస్ట్ టైము సెక్స్ కోసం ఒక మంత్రిత్వ శాఖ ఏర్పడింది అనేసరికి అందరికీ విచిత్రంగా ఉంది. నిజానికి ఇంకా మంత్రిత్వ శాఖ ఏర్పడలేదు. ఇది ఒక ప్రపోజల్. అంటే గ్లావ్ పిఆర్ ఏజెన్సీ అనే ఒక సంస్థ రష్యా పార్లమెంటరీ కమిటీకి ఒక ప్రతిపాదన పెట్టింది, ఇలాంటి ఒక శాఖ అవసరం ఉందని. పుతిన్ కూడా దాన్ని సీరియస్గానే ఆలోచిస్తున్నాడు. అంటే ఖచ్చితంగా పెట్టే అవకాశం అయితే ఉంది, అందుకని దీన్ని సెన్సేషన్ అని అనుకుంటున్నారు. సో ఎందుకు ఇది పెడతారు, ఈ మినిస్ట్రీ ఏం చేస్తుంది అంటే దీనికి కొంత నేపథ్యం చూస్తే రష్యాలో జనాభా విపరీతంగా తగ్గిపోయింది. 1999 తర్వాత లోయెస్ట్ రేట్ ఆఫ్ గ్రోత్ అంటాం కదా, గ్రోత్ రేట్ అనేది లోయెస్ట్లోకి వెళ్ళిపోయింది. టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటారు, TFR. టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే ఒక స్త్రీ సగటున ఎంతమంది పిల్లల్ని కంటారు అనే దాన్ని ఫెర్టిలిటీ రేట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో 2+ ఉంది, కానీ యూరోప్లో చాలా కంట్రీస్లో 1.54. అంటే ఒక స్త్రీ 1.54 చిల్డ్రన్ని కనే పరిస్థితి ఉంది. దాన్ని ఫెర్టిలిటీ రేట్ అంటారు. మామూలుగా ఆరోగ్యకరమైన రేట్ అంటే 2+ ఉండాలి. 2+ ఉంటే బ్యాలెన్స్గా ఉంటుంది. అంటే మళ్ళీ రీప్లేస్మెంట్ అంటారు, అంటే చనిపోతుంటారు, ఆ చనిపోయిన వాళ్ళకి రీప్లేస్ చేస్తూ, అట్లాగే పాపులేషన్లో ఏజ్డ్ పీపుల్ని బట్టి కూడా ఇది లెక్కేస్తారు. అంటే ఏదేమైనా రీప్లేస్ చేస్తూ ఉండాలి జనాభా. డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటారు, జనాభా బాగుంటే. ఇప్పుడు ఏంటంటే డెమోగ్రఫిక్ క్రైసిస్ ఉంది యూరోప్ అంతా. యూరోప్లో కానీ చాలా వేరే దేశాల్లో కూడా క్రైసిస్ ఉంది. సో అలాగా ఇప్పుడు రష్యాలో ఏమైందంటే, ఒకటి యుద్ధం రావడం వల్ల చాలామంది చనిపోతున్నారు, చాలామంది పారిపోతున్నారు రష్యా నుంచి. ఆ ఏరియాలో యుద్ధం ఉన్న, ఎందుకంటే వీళ్ళకి ఉక్రెయిన్కి మధ్య ఉన్న యుద్ధానికి సంబంధించి జనరల్గానే యూరోప్ అంతా కూడా పిల్లల్ని కనుక్కోవడం అనే కల్చర్ తగ్గిపోయింది. అంటే పెళ్ళిళ్ళు చేసుకోవడం, పిల్లల్ని కనుక్కోవడం అనే కల్చర్ తగ్గిపోయింది. అలాగే రష్యాలో కూడా ఈ ప్రాబ్లం బాగా పెరిగిపోయింది. అందుకని ఇప్పుడు పిల్లల్ని కనుక్కుంటలేరు, అసలు అమ్మాయిలు అబ్బాయిలు డేటింగ్లు చేస్తా లేరు, వాళ్ళు రొమాన్స్ చేసుకోవడం లేదు, దానివల్ల పిల్లలు పుట్టట్లేదు అనేది ఏర్పడింది. అందుకని ఇప్పుడు ఒక మంత్రిత్వ శాఖ ఏర్పడి, ఈ మంత్రిత్వ శాఖ ఏం చేస్తుందంటే అమ్మాయిల అబ్బాయిల్ని కలపడం, డేటింగ్కి వెళ్తే డబ్బులు ఇవ్వడం. ఇది ఇంకా విచిత్రమైంది ఏంటంటే, రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు ఇంటర్నెట్ని కూడా ఆపేస్తున్నారు. అంటే వీళ్ళు ఇంటర్నెట్లు చూసుకుంటా ఇవి చేస్తున్నారు. అట్లా కాకుండా మీరిద్దరు మాట్లాడుకోండి, మీరిద్దరు రొమాన్స్ చేసుకోండి అని అమ్మాయి అబ్బాయికి చెప్తున్నారు. అట్లాగే ఫస్ట్ డేటింగ్కి వెళ్తే ఆ కపుల్కి డబ్బులు ఇస్తారనమాట. ఫస్ట్ డేటింగ్కి 5,000 రూబుల్స్ ఇస్తారు. 5,000 అంటే మన భాషలో, మన కరెన్సీలో 4,300 రూపాయలు ఎవరైనా ఒక అమ్మాయి అబ్బాయి డేటింగ్ పోతే ఇస్తున్నారు అనమాట. ఇప్పుడు దీని మీద జోకులు వస్తున్నాయి, మనకు కూడా అలాగే ఇస్తే బాగున్నాను, కానీ మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి పాపులేషన్ ఆరోగ్యకరమైన ఫెర్టిలిటీ రేటే ఉంది. గతంతో పోలిస్తే తగ్గుండొచ్చు, కానీ ఇబ్బందికరం అయితే కాదు ఇప్పటికీ. సో కానీ అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 6 నెలల్లో 6 లక్షల మంది పుట్టినట్టుగా చెప్తున్నారు. అయితే ఇది గతంతో పోలిస్తే, లాస్ట్ ఇయర్తో పోలిస్తే 16,000 మందికి తక్కువ. అంటే 16,000 మంది తగ్గిపోయారు. ఈ జనవరి నుంచి జూన్ వరకు 3,25,000 మంది చనిపోయారు. సో ఈ రిప్లేస్మెంట్ అనే రేట్ అనేది బాగా పడిపోతుందని చెప్తున్నారు. అందుకని రష్యాలో ఎప్పటి నుంచో కూడా ఒక పాలసీ ఉంది, 10 మందిని కనుక్కుంటే 13 లక్షల వరకు డబ్బులు ఇస్తారు ఆ మదర్కి. ఆమెను మదర్ హీరోయిన్ అనే బిరుదు ఇచ్చి సన్మానం చేస్తారు 10 మందిని ఎవరన్నా కనుక్కుంటే. అంటే ఎప్పటి నుంచో సోవియట్ యూనియన్ నుంచి ఈ రూల్ ఉంది, కానీ ఈ రూల్ వల్ల ఏమి డబ్బుల కోసం 13 లక్షలు ఇస్తారు కదా, 10 మందిని పిల్లల్ని కనుక్కోలేరు కదా ఎవరు కూడా. మన చంద్రబాబు చెప్తే కూడా అందుకైనా ఆయన మీద వ్యతిరేకత వచ్చింది. పిల్లల్ని 4 కనుమన్నాడు, ఆయన అయితే 16 మందిని కనుమ స్టాలిన్ చెప్పాడు.
నలుగురిని కనమంటే చంద్రబాబు వాళ్ళని పెంచడానికి డబ్బులు ఇస్తాడా అని అడుగుతారు కదా అందరూ. ఉమ్, ఇవాళ ఒక బిడ్డను పెంచడమే స్త్రీకి చాలా కష్టం, అందులో ఉమెన్కి బర్డన్ ఎక్కువగా ఉంది ఇవాళ. ఓకే. ఎందుకంటే సింగిల్ పేరెంట్స్ ఎక్కువ అవుతున్నారు, లేకపోతే ఇద్దరే భార్యాభర్త ఇద్దరు ఉంటారు, ఇద్దరు కూడా ఉద్యోగాలకు పోతున్నారు. సో ఎవరిని ఎలా పెంచాలి బిడ్డల్ని? రెండోది కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషను, కాస్ట్ ఆఫ్ హెల్త్, ఇవన్నీ పిల్లలకి పెంపకానికి బర్డన్గా మారిపోయింది. అలాగా రష్యాలో మాత్రం రివర్స్. రష్యాలో ఏంటంటే ఈ రివర్స్ డెమోగ్రఫిక్ దీన్ని ఇనిషియేటివ్ అంటారు. అంటే పెంచాలి, పాపులేషన్ని ఇప్పుడు పెంచాలి, అందుకోసం పెట్టారనమాట. ఉమ్, ఇది కేవలం రష్యాలోనూ లేదు, స్పెయిన్లో. ఫర్ ఎగ్జాంపుల్ స్పెయిన్ వచ్చి అంటే యూరోప్ అంతా కూడా ఇవాళ ఒక క్రైసిస్లో ఉంది. ముఖ్యంగా గ్రీసు నెంబర్ 1 క్రైసిస్, అంటే సెకండ్ క్రైసిస్ ఎక్కువ ఉన్న దేశాల్లో స్పెయిన్ ఒకటి. స్పెయిన్లో కూడా మొన్న ఒక 500 నుంచి 80,000 వరకు ఇస్తామని చెప్తున్నారు డబ్బులు. ఏది ఫ్యామిలీస్ ఉంటే, పెళ్లి చేసుకొని ఉంటే వాళ్ళు కూడా అక్కడ కూడా మినిస్టర్ ఆఫ్ సెక్స్ పెట్టాలని డిస్కషన్లు అక్కడ కూడా జరుగుతున్నాయి స్పెయిన్లో. ఇక ఇక్కడైతే రష్యాలో పెళ్లి చేసుకుంటే మదర్స్కి జీతం కూడా ఇస్తామని చెప్తున్నారు. వాళ్ళు ఏం పని చేయాల్సి మళ్ళీ పెళ్లి చేసుకుని బిడ్డలు కంటే చాలు, గవర్నమెంటే జీతం ఇస్తుంది, మంత్లీ ఇస్తుంది. పెన్షన్ కూడా రిటైర్డ్ అనుకుంటే రిటైర్డ్ అయిన పెన్షన్ కూడా ఇస్తుంది. అలాంటి స్కీమ్ కూడా పెడుతున్నారు. పెళ్లి చేసుకుంటే డబ్బులు ఇస్తారు, పెళ్లి చేసుకుంటే జీతం ఇస్తారు విమెన్కి, ఇటువంటివన్నీ పెడుతున్నారు. ఇక సియోల్లో అయితే ఇంకా విచిత్రం. సియోల్లో అయితే లోన్లీనెస్ అనేది విపరీతంగా సియోల్ అంటే మన సౌత్ కొరియాలో లోన్లీనెస్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. 77% అక్కడ లోన్లీగా ఉన్నారు. అందులో 40% సివియర్లీ లోన్లీగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ లోన్లీనెస్ అనేది పెరిగిపోయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో 30 నుంచి 35% లోన్లీగా ఉన్నారు. ఇటలీలో 41% ప్రజలు లోన్లీగా ఉన్నారు. ఇండియాలో కూడా 43% పెరుగుతుంది. ఇండియాలో కూడా 43% లోన్లీగా ఉన్నారు అని చెప్తున్నారు. జపాన్లో 40% లోన్లీగా ఉన్నారు. ఈ లోన్లీనెస్ వల్ల ఏమవుతుందంటే, ముఖ్యంగా మనం సౌత్ కొరియాలో మాట్లాడుకుంటే 2 రకాల డేంజర్స్ కనబడుతున్నాయి. ఒకటి, సూయిసైడ్ రేటు విపరీతంగా పెరిగాయి. దాదాపు 39% సూయిసైడ్ రేటు పెరిగింది లోన్లీనెస్ వల్ల. ఎందుకంటే లోన్లీగా ఉంటే పిచ్చెక్కుతుంది కదా మనుషులకి. హ్యూమన్ బీయింగ్ అనేది సోషల్ యానిమల్ అంటారు, సామాజిక జంతువు. సమాజంలో మింగిల్ అయితే మనకి బాగుంటుంది. ఒంటరిగా ఉంటే ఏమవుతుంది, డిప్రెషన్లు వస్తాయి. డిప్రెషన్ ఈ రోజుకి రేపటికి తేడా లేదు. నాలై మొరు నాలై అని ఒక నవల ఉంది తమిళ్లో, అంటే రేపు కూడా మరొక రోజే ఆ నవల పేరు. అలాగా మనకి ఇక్కడ ఏమైంది, రేపు కూడా ఇంకొక రోజు. ఈ రోజుకి రేపటికి ఏం తేడా ఉండనప్పుడు ఏమంటే ఎగ్జైట్మెంట్ ఉండదు. ఎందుకు బతకాలి, లైఫ్ అంతా ఇలాగ ఉంటే అనిపిస్తుంది. అలాగా సూయిసైడ్ రేట్ ఎక్కువ ఉంది. దట్ ఈజ్ నెంబర్ 1 ప్రాబ్లం. నెంబర్ 2 ప్రాబ్లం పాపులేషన్. వీడే ఒంటరిగా ఉంటే ఎవరితో పోయి కలుస్తాడు? అమ్మాయిలతో అబ్బాయి కలవకపోతే బిడ్డలలో పుడతారు. సో అందువల్ల ఈ లోన్లీనెస్ పెరగడం వల్ల దాదాపు ఇప్పటి వరకు 5 లక్షల కోట్ల నష్టం వచ్చిందని. అంటే నువ్వు యాక్టివ్గా ఉంటే కదా పోయి ప్రొడ్యూస్ చేయాలి, జాబ్ చేయాలి, నలుగురితో కలిస్తే కదా ప్రొడక్షన్ పెరిగేది. ప్రొడక్షన్ లేదు, దానివల్ల ఎకనామీ దెబ్బతింటుంది లోన్లీగా ఉండడం వల్ల. వీళ్ళు లోన్లీగా ఉంటే బయటకు పోయి షాపింగ్ చేయడు, ఏమి చేయడు. జపాన్లో దానికి ఒక జబ్బుకు పేరు కూడా పెట్టాడు. 6 నెలలు 1 ఇయర్ ఇళ్లలోనే ఉండిపోతున్నారంట. వాళ్ళు బయటికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాడు. వాడే ఒక జైలు లాగా ఇంట్లో ఉండిపోతున్నారు. సో ఇలాంటివి సౌత్ కొరియాలో పెరిగింది. అందుకని సౌత్ కొరియా కూడా ఇప్పుడు 2,700 కోట్లు కేటాయించింది లోన్లీనెస్ని తొలగించడం కోసం. వాళ్ళు ఏంటంటే కమ్యూనిటీని, అందరినీ, అమ్మాయిల అబ్బాయిలను ఒక చోట కలపడానికి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు, కుకింగ్ క్లాసులు, యోగా క్లాసులు, ఎక్సర్సైజులు, ఏవో రకరకాలు చేసి అమ్మాయిల అబ్బాయిల ముందు అసలు ఒక దగ్గరికి తీసుకొద్దాం, వీళ్ళని మధ్య కలుపుదామని గవర్నమెంటే ఇప్పుడు ఈ పని చేస్తుంది. అంటే గవర్నమెంటే అమ్మాయిల అబ్బాయిల్ని కలిసి రొమాన్స్ చేసుకొని బిడ్డలు కనంటారు బాబు అని అడుక్కునే పరిస్థితి రష్యాలో కానీ, స్పెయిన్లో కానీ, సౌత్ కొరియాలో కానీ ఇక్కడంతా వచ్చింది. ఇదే కాకుండా మొత్తం యూరోప్లో జర్మనీ, సింగపూరు, యూరోప్ కాదు సింగపూర్, బట్ ఓవరాల్గా ప్రపంచంలో జర్మనీ, ఇటలీ, ఐస్లాండ్లో వేరే వాళ్ళు వచ్చి కూడా మా దేశంలో రొమాన్స్ చేసుకోండి మీరు అని అడుగుతున్నారు. సో సింగపూరు, ఫ్రాన్సు, నెదర్లాండ్స్, లగ్జంబర్గు, డెన్మార్కు, ఇలాంటి అన్ని దేశాల్లో కూడా ఇవాళ ఈ ప్రాబ్లంని సీరియస్గా ఎదుర్కొంటున్నారు.
అందుకని బేబీ కనుక్కుంటే బేబీ బోనస్ అని ఇస్తున్నారు. కొన్ని దేశాల్లో పేరెంట్ ప్యాకేజ్ అని, పేరెంట్హుడ్ ప్యాకేజ్ అని పెడుతున్నారు, చైల్డ్హుడ్ బెనిఫిట్ అని పెడుతున్నారు, జాయింట్ ట్యాక్స్ అంటే మామూలుగా అక్కడ ట్యాక్స్ వ్యక్తులకు ఉంటే ఇద్దరు భార్యాభర్తలు కలిస్తే వ్యక్తులకి ఇంకా ట్యాక్స్ ఉండదు, గ్రూప్కి మాత్రమే ఉంటుంది, ఫ్యామిలీ ట్యాక్స్ మాత్రమే ఉంటుంది. అలాగే అనేక బెనిఫిట్స్ ఇవ్వాల్సిన పరిస్థితి. ఎందుకంటే యూరోప్లో మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటారు, అంటే ఒక మనిషి ఎంతకాలం జీవిస్తాడంటే 81 ఏళ్ళు సగటున యూరోప్ ఉంది. కానీ మీడియన్ ఏజ్ అంటే మొత్తంగా మనకు ఓవరాల్ పాపులేషన్లో సగటుగా ఎంత ఉంటారంటే 43 ఏళ్ళు. అంటే యూత్ ఉండరు అక్కడ, యూత్ తగ్గిపోతారు, ముసలి వాళ్ళ పాపులేషన్. ప్రపంచవ్యాప్తంగా ఏమో 30 ఏళ్ళు ఉంది, అది ఆఫ్రికాలో 19 అట్లా ఉంది, ఇండియాలో కూడా 30+ ఉంది. కానీ యూరోప్లో 43 నుంచి 45 వరకు, కొన్ని దేశాల్లో 50 కూడా ఉంది. అంటే యావరేజ్లో 50 వయసు ఉన్న వాళ్ళే ఉంటారు, యంగ్ బ్యాచ్ కనబడరు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రొడక్షన్లో వీళ్ళు ఉండరు, కాబట్టి విదేశాల నుంచి తెచ్చుకోవాలా. ఇప్పుడు అందుకని యూరోప్లో మైగ్రెంట్స్ దాదాపు 20% వరకు పెరుగుతున్నారు. దీనివల్ల ఏమవుతుంది, వేరే మైగ్రెంట్స్ ఈ దేశంలోకి వచ్చినప్పుడు కల్చరలీ ప్రాబ్లమ్స్, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్, రకరకాల ఇష్యూలు యూరోప్లో దీనివల్ల వస్తున్నాయి. సో ఇవంతా కూడా డెమోగ్రఫిక్ బ్యాలెన్స్ లేకుండా, పాపులేషన్ బ్యాలెన్స్గా లేకపోవడం వల్ల వచ్చే సమస్యలు. దీనికోసమే రష్యా తప్పనిసరి, అదేదో మనకి వినడానికి విచిత్రంగా ఉంది, కానీ వాళ్ళకి అది అవసరం, వాళ్ళ ఎకనామీకి, వాళ్ళ గ్రోత్కి అది అవసరం. అంటే ప్రపంచం అంతా ఇవాళ ఈ లోన్లీనెస్ కావచ్చు, మనుషులు క్రౌడ్ జనంతో కలవకపోవడం కావచ్చు, అలా అయిపోయింది. అంటే 2 ఈజ్ ఏ క్రౌడ్ అంటారు, ఇద్దరుంటేనే వీడికి భరించలేని పరిస్థితి ఇవాళ సమాజంలో